గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కీళ్ల నొప్పులకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, చెప్పండి, ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటుంది? ఓకే, సో ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ అంటుంటాం. మన బాడీ మూవ్మెంట్ ఇవ్వడానికి కీళ్ళు అనేది మేజర్ ఇంపార్టెంట్. మన బాడీకి ఒక షేప్ ఇవ్వడానికి కానీ భారాన్ని మోయడానికి కానీ. సో ఇవి కొన్ని వందల వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. కాకపోతే అందులో మనకి ముఖ్యంగా క్లినికల్గా ఒక 6 to 7 వెరైటీస్ మాత్రమే ఎక్కువగా ఎఫెక్ట్ అయిన కేసెస్ కనిపిస్తూ ఉంటాయి. అందులో ఆస్టియో ఆర్థరైటిస్ అనే వయసు పైబడిన వారిలో కానీ అరుగుదల వల్ల కానీ లేకుంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల కానీ మనకు కనుక్కోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆటోఇమ్యూన్ డిజీజ్ రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ కానీ యాంక్లోజింగ్ స్పాండోసిస్ కానీ ఇది వన్ మోర్ వెరైటీ కింద గమనించవచ్చు. అండ్ గౌటీ ఆర్థరైటిస్ అని, సోరెటిక్ ఆర్థరైటిస్ అని, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని ఇవి క్లినికల్గా మనకి ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయండి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అన్ని ఆర్థరైటిస్ అన్ని రకాల ఏజ్ గ్రూప్లో మనం గమనించే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే మనకు అరుగుదల వల్ల వచ్చే సమస్య. అండ్ నవేడేస్ అరుగుదల కంటే ముందు అది ఏజ్ గ్రూపుల్లో వచ్చి చూసేవాళ్ళం, 50 క్రాస్డ్ ఫీమేల్స్ అండ్ 60 క్రాస్డ్ మేల్స్లో. బట్ నవేడేస్ చిన్నపిల్లల్లో కూడా మనం ఎక్కువ గమనిస్తున్నాం. ముఖ్యంగా కాల్షియం డెఫిషియన్సీ కానీ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అది ముఖ్యంగా థైరాయిడ్ లాంటి సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల, ఒబేస్ అవ్వడం వల్ల కూడా, అండ్ ఒబేస్ యాడెడ్ విత్ ద కాల్షియం మెటబాలిజం డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కూడా లో కాల్షియం అండ్ వైటమిన్ డి అండ్ క్లోజ్ రూమ్స్ వరకు ఎవరైతే ఎక్కువ చేస్తారో వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా, అండ్ మానసిక ఆందోళన, శారీరక శ్రమ లేకపోవడం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ స్టేజ్ అయితే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, కంటిన్యూయింగ్ సిట్టింగ్ ప్రొఫెషన్ అండ్ డెస్క్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి మోర్ దెన్ 6 hours కానీ 8 hours కానీ చేయడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. ముఖ్యంగా ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ అలాంగ్ విత్ డెఫిషియన్సీ అండ్ ఓవర్ బర్డెన్. అది వెయిట్ లిఫ్టింగ్ ప్రొఫెషనే కావచ్చు, లేకపోతే ఎక్కువ వెయిట్ వాళ్ళు బరువు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీనితో పాటు యాడెడ్ థింగ్ డయాబెటీస్ కానీ, హైపోథైరాయిడ్ సమస్యలు కానీ, హైపర్ థైరాయిడ్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నదట్టు అన్కంట్రోల్ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. అండ్ ఫ్రీక్వెంట్ సర్జరీస్, సో ఫ్రీక్వెంట్ సర్జరీస్ వల్ల కూడా మనకు లుంబార్ పంక్చరింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా, ఆల్రెడీ సర్జరీ వల్ల కొద్దిపాటు వెయిట్ పుటాన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ సర్జరీస్ అవడం వల్ల లుంబార్ పంక్చరింగ్ వల్ల కూడా లుంబార్ స్పాండిలోసిస్, నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా అయ్యే అవకాశం ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ అయితే కనుక మెనోపాజ్ ఏజ్ గ్రూప్ అండ్ ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత కూడా కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా అయిపోయి 10 to 12 kgs వెయిట్ పుటాన్ అవడంతో పాటు కాల్షియం మెటబాలిజం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మెనోపాజ్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో. సో అది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ఫర్ ఆస్టియో ఆర్థరైటిస్. ఓకే డాక్టర్, ఆస్టియో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో లక్షణాలు కనుక తీసుకుంటే మేజర్గా మనకు అరుగుదల వల్ల వస్తుంది కాబట్టి, సో బేసిక్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎనీ జాయింట్ కనుక తీసుకుంటే మనకు కదలిక అనేది ఇవ్వాలి. సెకండ్, మన బాడీకి ఒక షేప్ ఇవ్వడం. థర్డ్, మన భారాన్ని మోయడం. ఈ 3 మేజర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే అరుగుదలకు గురవుతుందో, సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డిఫెక్ట్ అయ్యే ఛాన్స్ అంటే ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోవడం, అంటే స్టిఫ్నెస్. ఫస్ట్ మూమెంట్ చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉండే. ఆఫ్టర్ 2-3 minutes తర్వాత కొద్దిగా వాక్ చేసిన తర్వాత నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ముఖ్యంగా మనకు వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మెడ, నడుము, తుంటి, మోకాళ్ళు, మడమలు ఇవి ఎక్కువగా ఉంటాయి. ఏదర్ 1 or 2 జాయింట్స్, బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎసిమెట్రిక్ అంటే ఒక జాయింట్ ఎఫెక్ట్ అయితే ఇంకో జాయింట్ కొన్ని సంవత్సరాల తర్వాత కానీ కొన్ని నెలల తర్వాత కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందికి అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఇప్పుడు మనకు ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ కనుక తీసుకుంటే గ్రేడేషన్ పరంగా 4 grades ఉంటాయి. మూమెంట్లో డిఫెక్ట్ అవ్వడంతో పాటు ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి, మెట్లకి దిగలేని పరిస్థితి, గ్రేడ్ 1 and 2 కింద తీసుకుంటాం. గ్రేడ్ 3 అయితే కనుక కొంచెం దూరం వెళ్ళినా కూడా నడవలేని పరిస్థితి. గ్రేడ్ 4 ఈవెన్ సర్జికల్ ప్రొసీజర్, అంటే ఈవెన్ సిట్టింగ్ కూర్చున్నా కూడా సివియర్గా పెయిన్ వాళ్ళకి ఫీల్ అవుతూనే ఉంటారు. సో మ్యాక్సిమం గ్రేడ్ 4 కేసెస్ మనకు సర్జరీకి వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి. గ్రేడ్ 3 వరకు ఇట్ కెన్ బి కరెక్టబుల్ విత్ మెడిసిన్. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇందాకైతే చెప్పారు, ఆస్ట్రాయిడ్ ఆర్థరైటిస్ అయితే ఎవరెవరిలో వస్తుంది, ఎవరికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనేసి. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కూడా అలా ఉంటుందా, లేకపోతే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం కీళ్ళవాతం అంటూ ఉంటాం, పాలీ ఆర్థరైటిస్ అంటాం, సీరో పాజిటివ్ పాలీ ఆర్థరైటిస్, సీరో నెగిటివ్ పాలీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో ఇది చిన్నపిల్లల్లో కూడా మనం ఎక్కువ గమనిస్తాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల, సెన్సిటివ్ పీపుల్, ఇమ్యూన్ సప్రెస్డ్ పీపుల్, అంటే ఎవరు నార్మల్గా అందరికీ రోగనిరోధక వ్యవస్థ నార్మల్గా ఉంటుంది, వీళ్ళు అబ్నార్మల్గా అవసరమైన కణాలను విచ్ఛిన్నమయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, సో మల్టిపుల్ జాయింట్స్ సడన్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ మనకు గ్రాడ్యువల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ బిగ్గర్ జాయింట్స్తో పాటు చిన్న కీళ్ళు, పెద్ద కీళ్ళు ప్రతి ఒక్కటి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇది కీళ్ళకి వరకే పరిమితం కాకుండా
స్వెల్లింగ్ రావడం, సివియర్గా ఫీవర్ అండ్ అసోసియేటెడ్ విత్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం, సోర్ థ్రోట్ రావడం, కొంతమందికి ఐ ఇన్ఫెక్షన్స్ రావడం, జాగ్రన్ సిండ్రోమ్ అంటాం, కొంతమందికి ఐ డ్రైనేజ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదర్ ఇంటర్నల్ ఆర్గాన్స్, ముఖ్యంగా వైటల్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కనుక మనం కంట్రోల్ చేయకుంటే సో హార్ట్ కానీ, లంగ్స్ కానీ, లివర్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా దారితీసే అవకాశం ఉంది ఈ ఆర్ఏ వల్ల. ఎందుకంటే ఫారెన్ పార్టికల్స్ బాడీలోకి ఎంటర్ కానివ్వకుండా అబ్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెల్స్ ఉండడం వల్ల ఏదో ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా కూడా కంపల్సరీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆర్ఏ లాంటి కేసెస్ కానీ, ఎస్ఎల్ లాంటి కేసెస్ కానీ, యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కేసెస్ కానీ. ఇది ఛాలెంజింగ్ టు ఎవ్రీ సిస్టమ్. రుమటాయిడ్ నాడులార్ ఫార్మేషన్ ఏర్పడుతుంది, ప్రాక్సిమల్ ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్ అంటూ ఉంటాం. ఏర్పడి నాడులార్ ఫార్మేషన్ అయిపోయి ఫిక్స్ అయిపోతే కనుక స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటూ ఉంటాం. సో ఓవరాల్గా జాయింట్ మొత్తం డిఫార్మిటీ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఏమైనా సర్జరీ అయినా కూడా దాన్ని ఏమీ చేయలేం. సో కంపేర్ టు ఆస్టియోఆర్థరైటిస్ కంటే మనకు డేంజరస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఎందుకంటే ఒకసారి డ్యామేజ్ పార్ట్ కనుక వస్తే ఇట్ కాంట్ బి రివర్సిబుల్. ఇరివర్సిబుల్ చేంజెస్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ చిన్నపిల్లల్లో కనుక ఇలాంటి రివర్స్ చేంజబుల్స్ వెళ్తూ ఉంటాయి కనుక డే టు డే యాక్టివిటీస్ కూడా మనం చేసుకోలేని పరిస్థితి. నాట్ ఈవెన్ డ్రెస్ వేసుకోవడం కానీ, బటన్స్ పెట్టుకోవడం కానీ, వాటర్ తాగడం కానీ చివరికి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ గమనిస్తూ ఉంటాం ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఏ. సో ఎంత ఆర్ఏ లాంటి కేసెస్ కూడా ఛాలెంజింగ్ కేసెస్, మనకి ఇమ్యూన్ సప్రెస్ డిజార్డర్ కాబట్టి మెడిసిన్స్ కనుక వాడితే కనుక కరెక్షన్ హోమియోపతిలో మనకి ఎంత ఎర్లీ స్టేజ్లో వస్తే అంత ఫాస్ట్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆర్ఏ పాజిటివ్స్ నెగిటివ్ అయిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. సిఆర్పి యాంటీసీసీ కూడా నార్మల్గా అయిపోయి డిఫార్మిటీస్ లేకుండా, ఆర్గాన్ డ్యామేజ్ లేకుండా అయిన కేసెస్ ఉన్నాయండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో 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 వెంకట్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే వెంకట్ గారు, చెప్పండి. మేడం నాకు 34 years ఉంటుంది మేడం. ఓకే మేడం నేను డ్రైవింగ్ కార్ నడుపుతా మేడం. ఓకే నాకు మోకాలు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 మోకాలు నొప్పులు వేస్తాయి కానీ రైట్ సైడ్ మోకాలు ఇంకా బాగా నొప్పులు వేస్తుందండి. ఓకే నేను మొన్న ఒక ఎక్స్రే తీసుకుంటే నార్మల్ ఉంది, లోపల గుజ్జు కూడా బాగానే ఉంది అని చెప్పిండు మేడం. కానీ నాకు మోకాలు నొప్పులు తగ్గుతలేవండి. ఇదివరకు ఎప్పుడంటే నేను ఒక 10 years బ్యాగ్ బైక్ మీకల్ కింద పడ్డా. అది మరి దాని వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా, లేకపోతే ఎందుకని బాగా నొప్పి అయితే కింద కూర్చుంటే లేచినాక ఒక 2-3 నిమిషాల దాకా నాకు నడవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే, యాక్చువల్గా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా, ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రతి ఎర్లీ డీజనరేటివ్ చేంజెస్ ఉన్నా కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ ఫ్రాక్చర్ అంటే నథింగ్ బట్ యాక్సిడెంట్ అయింది అంటున్నారు కాబట్టి, ఓవర్ స్ట్రెయిన్ కంటిన్యూస్ సిట్టింగ్ వల్ల మీరు డ్రైవింగ్ ప్రొఫెషన్తో వెళ్తున్నారు కాబట్టి ఎర్లీ డిజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి సివియర్గా పెయిన్ వస్తుంది. సో కాల్షియం సప్లిమెంట్ ఒకటి తీసుకొని ఇనిషియల్ స్టేజ్, ఇప్పుడు గ్రేడ్ 1 స్టేజ్లో ఉందనుకోండి, మనకు మైనర్గా ఎక్స్ట్రాలో మ్యాక్సిమం అది తెలియకపోయే ఛాన్సెస్ ఉంటుంటాయి. గ్రేడ్ 2, గ్రేడ్ 3 కానీ క్లియర్ కట్గా తెలుసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సిటీ కానీ ఎంఆర్ఐ తీసినా కూడా క్లియర్ కట్గా గుజ్జు కానీ లెవెల్ కానీ ఏర్పడే అవకాశం ఉంటాయి. బట్ దానికంటే ముందు ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ నీ జాయింట్ ఎక్సర్సైజ్ అనేది కొన్ని ఉంటాయి. సో కూర్చునే దగ్గర మజిల్ స్ట్రెచనింగ్ ఎక్సర్సైజ్ అనేది నీ జాయింట్స్ ఉంటాయి, అది కొద్దిగా చేస్తూ కాల్షియం సప్లిమెంట్ కనుక తీసుకోండి. కంటిన్యూ కొన్ని గంటలు డ్రైవింగ్ చేయకుండా మధ్యలో బ్రేక్ ఇచ్చి ఒక 5 minutes నార్మల్ వాక్ కనుక చేస్తే సో ఇబ్బందికి తగ్గే అవకాశం ఉంటాయి. బట్ స్టిల్ ప్రాబ్లం ఉందంటే కనుక ఇప్పుడు మనకి ఈ ఏజ్లో మీకు 34 years అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం గ్రేడ్ 3 స్టేజ్ వరకు కూడా హోమియో చికిత్స ద్వారా మీకు టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఇప్పుడు 2 కీళ్ళు ఎఫెక్ట్ అయినాయి, బట్ సివియర్ ఇస్ రైట్ కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చే మెడిసిన్స్ పెయిన్ కిల్లర్ రూపంలో ఉండవు. ఒకటి గుజ్జు అరిగినా లేకుండా ఎనీ హిస్టరీ ఆఫ్ ఫ్రాక్చర్ యాక్సిడెంట్ ఉన్నా కూడా, సో పెయిన్ వచ్చినా కూడా, స్వెల్లింగ్ లాంటిది ఉన్నా కూడా టోటల్గా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అండ్ ఈ ఎక్సర్సైజ్ చార్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కొంచెం కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొంచెం మెడిసిన్స్ వాడితే టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇందాక మీరు చెప్పారు చిన్నపిల్లల్లో కూడా ఆర్థరైటిస్ రావడానికి వస్తూ ఉంటుంది అనేసి. పెద్దవాళ్ళు అంటే వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని పనులు చేస్తుంటారు, వృత్తిపరంగా కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. అయితే చిన్నపిల్లలకి రావడానికి కారణాలు ఏంటి? సో ముఖ్యంగా చైల్డ్హుడ్లో యాక్చువల్గా ఆర్థరైటిస్ అనేది మనం వినం, బట్ నవేడేస్ అవి ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్కి పెరుగుతూ ఉన్నాయి. సో రీజన్ సెడెంటరీ యాక్టివిటీ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్. అండ్ ఎర్లీ ఏజ్లోనే వాళ్ళకి టీనేజ్లోనే ఎక్కువగా వాళ్ళకి అదర్ డిజార్డర్స్ అంటే హైపోథైరాయిడ్ కానీ అండ్ ప్యూబర్టీ ఏజ్లో పీసీఓడి అంటే ఎక్కువ డిటెక్ట్ అవుతున్నాయి. సో దానివల్ల కూడా ఒబేసిటీ అవ్వడం వల్ల ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ అవుతున్నాయి. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ ప్లస్ యాడెడ్ విత్ ఓవర్ బర్డెన్ విత్ లెస్ కాల్షియం డైట్. సో అండ్ క్లోజ్డ్ ఏరియాస్ అంటే స్కూలింగ్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ వరకు బయటకు రాకుండా ఉండడం వల్ల కూడా డ్రిల్ లాంటి ఫిజికల్ యాక్టివిటీ లేని స్కూల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అలాంగ్ విత్ కంటిన్యూస్ స్ట్రెయిన్ ఆఫ్ ద మైండ్ ఆల్సో అండ్ ఫిజికల్ బాడీ ఇన్యాక్టివ్లు ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి మనం ఎక్కువగా. అండ్ దీంతోపాటు ఎనీ పేరెంటల్ హిస్టరీ ఆఫ్ డిజార్డర్స్ ఉన్నా కూడా ఆర్థరైటిస్ లాంటి ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశం నవేడేస్ ఎక్కువ పెరుగుతున్నాయి. అండ్ అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే చిన్నపిల్లలు కంపారిటివ్లీ పెద్దవాళ్ళకంటే ఇమ్యూనిటీ పవర్ లో ఉంటుంది.
సో కాబట్టి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లాగా ఆర్ఏ లాంటి కేసెస్ కూడా మనకి ఎక్కువ గమనించే అవకాశాలు ఉన్నాయండి. ఓకే డాక్టర్, నార్మల్గా కొన్ని ఫీవర్స్ ఉంటాయి, నొప్పులు వస్తుంటాయి, చికెన్ గున్యా ఇలాంటి ఫీవర్స్, అలాంటి నొప్పులు ఆ టైంలో తగ్గిపోయి తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చినా లేదన్నా నార్మల్గా కూడా పెయిన్స్ బయటపడుతూ ఉంటాయి. ఇవేమైనా ఆర్థరైటిస్కి దారితీసే అవకాశాలు ఉన్నాయా? ఓకే, యాక్చువల్గా చికెన్ గున్యా అనేది కొన్ని సంవత్సరాల తరబడి వరకు కూడా పెయిన్స్ ఉండే అవకాశం ఉంటాయండి. సో ఎనీ వెదర్ చేంజెస్ కానీ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా కానీ అంతవరకు కూడా కాకుండా రెగ్యులర్గా కూడా వాళ్ళకి రికవరీ అనేది కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి చికెన్ గున్యా లాంటి వాటి కూడా మనకి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫిలాక్టిక్తో పాటు కరెక్షన్ అయిన కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో ఇవి రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఆస్టియోఆర్థరైటిస్ లాంటి కేసు కానీ లేకపోతే ఆర్ఏ లాంటి కేసెస్ కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ కూడా గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. చికెన్ గున్యా గురైన వాళ్ళకి సివియర్గా పెయిన్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు మనం ట్రీట్ చేసేటప్పుడు ఆ పోస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ చికెన్ గున్యా అలాంగ్ విత్ ప్రెజెంట్ ఉండే కండిషన్ కనుక తీసుకొని ట్రీట్ చేస్తేనే వాళ్ళకి ఓవరాల్గా ప్రాబ్లం రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో మాధవి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, మోకాలు ఉన్నటువంటి కలుపుమని పడిపోయానండి. ఓకే, ఆ నొప్పి అది లేవలేను, కూర్చోలేను, నడుము నొప్పి, అసలు కాలు ముడుచుకొని కూర్చున్నామన్నా కింద కూర్చోలేకున్నాను మేడం. నా ఏజ్ 48 సంవత్సరాలండి. ఓకే, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? థైరాయిడ్ కానీ డయాబెటీస్? ఓకే, అంటే ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా మీరు? చూపించుకున్నాను మేడం. ఏమన్నారు? ఎక్స్రే కానీ ఎక్స్రే తీస్తే ఏమీ లేదు అని చెప్పి అన్నారు. లేదండి, మీకున్న సమస్య సెకండ్ గ్రేడ్ ఆల్రెడీ వెళ్తుంది. సో కింద కూర్చోలేని పరిస్థితి, మెట్లకి దిగలేని పరిస్థితి, ఫోల్డింగ్ చేయలేని పరిస్థితి, ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి ఆల్మోస్ట్ ఎంటర్ ఇంటూ సెకండ్ గ్రేడ్. అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్లో మనకు 2వ గ్రేడ్కి వెళ్ళిందండి. సో ఆల్రెడీ యు ఆర్ ఇన్ మెనోపాజ్ ఏజ్ 48 అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా సివియర్గా కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం దెబ్బ తాకినా కూడా ఎక్కువగా పెయిన్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గ్రేడేషన్ పరంగా కూడా ఫాస్ట్గా డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ఇనిషియల్గా మనకు ఓన్లీ నొప్పి వస్తుంది కదా, పెయిన్ కిల్లర్స్ వాడేస్తే అయిపోతుంది కానీ చూసుకుంటే ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో మీరు చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ కూడా ఇప్పుడు కరెక్ట్గా తీసుకుంటే ప్రాబ్లమ్ని టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. సప్లిమెంటేషన్ ఎనీ మెనోపాజ్ ఉమెన్ హ్యావ్ టు టేక్, అదైతే తీసుకోవాల్సిందే. బట్ పెథాలజీ అనేది డిజీజ్ పరంగా అనేది మనకు పెయిన్ కిల్లర్ వాడడం వల్ల తగ్గదండి. ఇప్పుడు హోమియో చికిత్స ద్వారా మీకు కాన్స్టిట్యూట్ ప్రిస్క్రిప్షన్ అనేది మన దగ్గర ఉంటుంది, జీసీఎస్ మెథడ్. అండర్లైయింగ్ ప్రాబ్లమ్ అంటే ఫస్ట్ థింగ్ పెథాలజీ అంటే డిజీజ్ అనేది ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయిపోయి టోటల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. మీరు ఒకసారి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకొని ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారో తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో లక్ష్మణ్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నా పేరు లక్ష్మణ్ అండి, నేను కొంపల్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి మేడం, నాకు ఇవి ఇక్కడ శిలబండ్ల ఇక్కడ గుర్రమ్మతులు అని చెప్పి ఇట్లా ఒబ్బినాయి మేడం, బయటకు వచ్చినాయి. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఏం పని చేస్తారు మీరు? నాది మొబైల్ షాప్ మేడం, నేను బిజినెస్. కంటిన్యూ సిట్టింగ్ నిలబడ్డం ఉండేది ఉంటుంది? ఉంటుంది మేడం. ఓకే, మీ వయసు ఎంత అండి? నాది 48 మేడం. ఓకే, యాక్చువల్గా క్యాల్కేనియస్ స్పర్స్ అంటూ ఉంటాం, సివియర్గా పెయిన్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ కానీ అడుగు తీసి అడుగు పెట్టలేని గుర్రపు మూత అంటుంటే బయటకు స్వెల్లింగ్ రావడం, ఫస్ట్ 5 to 10 minutes ఫస్ట్ మూమెంట్ అంటే కంటిన్యూ కూర్చుని నిలబడ్డా కూడా లేకుంటే పడుకొని లేసినా కూడా సివియర్గా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కేసెస్కి మనకి ఏమైనా సర్జరీ కూడా ఇలాంటి హెల్ప్ కాదు. బట్ హోమియో చికిత్స దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది, కాకపోతే ఓపిక అవసరం. సో ఇవ్వగానే ఫాస్ట్గా రికవరీ ఉండకుండా ప్రాబ్లం ప్రోగ్రెస్ కాకుండా టోటల్ కంట్రోల్ అయిపోయి మీకు ఆ కంప్రెషన్ తగ్గిపోయి పెయిన్ రిలీఫ్ అయిపోయి స్వెల్లింగ్ కూడా తగ్గే అవకాశం ఉంటాయి. బట్ బోనీ గ్రోత్ వల్ల టెండన్ మీద ప్రెషర్ అవుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకున్నా కూడా ఓవరాల్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ప్రజెంట్ ఎక్స్రే రిపోర్ట్ ఒకసారి తీసుకోనండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, నార్మల్గా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా, చాలా మందికి ఏంటంటే పని వల్లనో దేని వల్లనో వస్తూ ఉంటాయి. అయితే ఈ నార్మల్ జాయింట్ పెయిన్స్కి ఆర్థరైటిస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా బాడీ పెయిన్స్ అంటాం మనం, జాయింట్ పెయిన్ కానీ దానికంటే నార్మల్ పెయిన్స్ మనకు బాడీలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫైబ్రోమైల్జియాస్ అంటూ ఉంటాం. ఇలాంటి కేసెస్ మనకు హైపోథైరాయిడ్ కానీ ఇలాంటి కేసెస్లో కానీ కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో బాడీ పెయిన్స్ వస్తే మనం ఇనిషియల్గా డెఫిషియన్సీ కనుక లేకుంటే ఓవర్ స్ట్రెయిన్ వల్ల వస్తే రెస్ట్ తీసుకోగానే తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ వెరీ రేర్. బట్ వేరాస్ ఇట్ ఈస్ యాడ్ విత్ కాల్షియం అండ్ వైటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఒబెస్ ఉందనుకోండి, అదర్ యాడెడ్ హైపోథైరాయిడ్ ఉందనుకోండి, అండ్ డయాబెటీస్ కూడా ఉందనుకోండి, అన్కంట్రోల్, ఇవి రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు ఆర్థరైటిస్ ఆల్సో. సో ఈ స్ప్రెయిన్ కానీ స్ట్రెయిన్ కానీ కంటిన్యూ కొన్ని వీక్స్ వరకు అయితే
కంపల్సరీ ఆర్థరైటిస్ గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా డిజీజ్ని కనుక డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి పెయిన్ కిల్లర్ వాడిన నొప్పి తగ్గుతుందని మళ్ళీ రిపీట్ అవుతుంది అంటూ ఉంటారు. సో చాలామంది కాల్షియం టెస్ట్ కానీ వైటమిన్ డి కానీ చేయించుకోరు. అందులో డెఫిషియన్సీ ఉండడం వల్లనే మ్యాక్సిమం ఇలాంటి రికవరీ కాకుండా ఉండే అవకాశం ఉంటూ ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్ కనుక సప్లిమెంటేషన్ ఇచ్చి మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే స్ప్రెయిన్ కానీ స్ట్రెయిన్ కానీ అండ్ ఆర్థరైటిస్ రాకుండా కూడా మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో వర్కౌట్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. మేడం, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎలాంటి టెస్టులు ఉంటాయి ఆర్థరైటిస్ ఉంది అని తెలుసుకోవాలి అంటే ఏ టెస్టులు చేయించుకోవాలి? ఓకే, సో సిమ్టమ్స్ కంటిన్యూగా కనుక మోర్ దెన్ 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ ఉన్నా కూడా సివియర్గా పెయిన్ ఉన్నా కూడా కంపల్సరీ దే నీడ్ టు చెక్ ఇట్ అవుట్. అంటే ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అనుకోండి, సింగిల్ బిగ్గర్ జాయింట్ ఎఫెక్ట్ అయిపోయింది, సివియర్గా పెయిన్ వస్తుంది అంటే కంపల్సరీ ఎక్స్రే ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ ఎక్స్రే తీయించుకుంటే ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ తెలుసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ జాయింట్ స్పేస్ ఏ విధంగా తగ్గుతూ వస్తుంది దాని ప్రకారం మనం ఆర్థరైటిస్ డిసైడ్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. దాంతోపాటు సీరం కాల్షియం అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా, అండ్ దాంతోపాటు వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారు అంటే కనుక T34 TSH అండ్ డయాబెటిక్ లాంటి టెస్ట్ కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ ఐరన్ కూడా చేయించుకోవాలి. అండ్ ఆర్ఏ కనుకోండి వాపులు వస్తున్నాయి, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి విత్ ఫీవర్ అండ్ అసోసియేటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే కనుక దే నీడ్ టు రూల్ అవుట్ ఆర్ఏ. అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి. అండ్ కొంతమందికి ఆర్ఏ నెగిటివ్ ఉండగానే దే ఫీల్ హ్యాపీ కాదండి. ఈవెన్ ద వాపులు కంటిన్యూ వస్తే కనుక ఆర్ఏ నెగిటివ్ ఉన్నా కూడా పెద్దవాళ్ళకు ఆర్ఏ నెగిటివే ఉంటుంది కాబట్టి యాంటీ CCP, CRP, ASO టైటర్ అండ్ ESR ఇవన్నీ కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి. దెన్ ఓన్లీ దే నీడ్ టు రిజల్ట్. అప్పుడు నెగిటివ్ ఉంటేనే అది కాదు పాలియార్థరైటిస్ కాదని తెలుసుకునే అవకాశాలు ఉంటుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం SLE కూడా ANA ప్రొఫైల్ అండ్ HLA-B27కి HLA-B27 యాంకలైజింగ్ స్పాండిలోసిస్కి రక్త పరీక్ష HLA-B27 రూల్ అవుట్ చేయాలి. డిస్క్ సమస్య ఉంటే కనుక ఎక్స్రే కంటే వాళ్ళకి MRI ఆఫ్ దట్ పర్టికులర్ స్పైన్ ఆ పర్టికులర్ రీజన్ ఉంటే కనుక తెలుసుకునే అవకాశం మనం గమనిస్తాం. గౌటీ ఆర్థరైటిస్ కనుక ఉంటే యూరిక్ యాసిడ్ డయాథిసిస్ అంటాం. కంపల్సరీ బ్లడ్ టెస్ట్లో మనకి యూరిక్ యాసిడ్ అబ్నార్మల్గా ఉన్న ఫీమేల్ 6.2 క్రాస్ అయితే ఆర్ 6 క్రాస్ అయినా కూడా దే ఆర్ మోర్ ప్రోన్ టు ఆర్ దే ఆర్ హ్యావింగ్ గౌటీ అని చెప్పుకోవచ్చు. మేల్స్ అయితే కనుక కంపల్సరీ 7.2 క్రాస్ అయితే కనుక అది గౌటీ కింద నిర్ధారణగా చేసుకునే అవకాశం ఉంటుంది. బిగ్గర్ జాయింట్ సింగిల్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది, సివియర్గా పెయిన్, రూబర్, కాలర్, టెండర్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో కంపల్సరీ రూల్ అవుట్ చేసుకునే అవకాశం ఉంటాయండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. చెప్పండి జగన్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నేను 3 ఇయర్స్ నుండి రుమటాయిడ్ ILD పేషెంట్ ని, ఓకే, యాంటీసిథసిస్ సిండ్రోమ్ పేషెంట్ ని 3 ఇయర్స్ నుండి హోమియో మెడిసిన్స్ వాడుతున్నా. ప్రస్తుతము ఆర్సాల్బు 0/6 వాడుతున్నా. రూబ్రం మీద ఉన్నా. మరి కరోనాతో ఎట్లా ఎలర్ట్గా ఉండాలి? ఓకే, యాక్చువల్గా మీకు 2 ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి. RA ఉంది, ILD అంటే ఇంటెస్టైనల్ లంగ్ డిజీజ్ అంటూ ఉంటాం. సో ఆల్మోస్ట్ రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు RA వల్ల రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అంటే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మల్టిపుల్ అదర్ జాయింట్స్తో పాటు హార్ట్, లంగ్స్, లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యి రికరెంట్ కోల్డ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, ఎందుకంటే ఎలర్జీస్ టెండెన్సీ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ప్రికాషనరీగా మీరు ఆల్మోస్ట్ ఆర్సాల్బ్ తీసుకుంటున్నారు. సో మనకు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ప్రొఫిలాక్టిక్ పరంగా ఆర్సాల్బ్ అన్ని సిమ్టమ్స్ కవర్ చేస్తుంది. మీ కాన్స్టిట్యూషన్ పరంగా కూడా మీరు ఆర్సాల్బ్ మీద ఉన్నారు కాబట్టి నీడ్ నాట్ వరీ, అది మీకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాకు ఎలాగో నేను మెడిసిన్స్ వాడుతున్నాను కదా అని చెప్పేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఫ్రిడ్జ్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువ తినడం లాంటిది కంపల్సరీ అది చేయకూడదు. కంపల్సరీ యూ హ్యావ్ టు అవాయిడ్. వామ్ వాటర్ తీసుకుంటూ ప్రికాషన్స్ పాటించుకుంటూ ఉంటే మీకు అది ప్రోన్ టు కాదు. ఆల్రెడీ యూఆర్ అన్ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఉన్నారు కాబట్టి ఆర్సాల్బ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ద ప్రొఫిలాక్టిక్ నథింగ్ బట్ ప్రివెంటివ్ ఆఫ్ కోవిడ్. ఎట్ ద సేమ్ టైం మీ కాన్స్టిట్యూషన్ కూడా అదే వర్కౌట్ అవుతుంది కాబట్టి ఎనీవే యూఆర్ సిమ్టమాటికలీ ఫైన్. సో ఓవరాల్గా లంగ్ డిజీజ్ మీకు అండర్ కంట్రోల్ ఉంది, RA కూడా కంట్రోల్ ఉంది కాబట్టి బెటర్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? వాళ్ళు ఏమైనా డైట్ కంట్రోల్ చేయాల్సి ఉంటుందా? సో మేజర్గా డెఫిషియన్సీ అండ్ ఓవర్ బర్డెన్ ఆ రెండు వాళ్ళ చేతిలో ఫిజికల్ యాక్టివిటీ 3 అనేది పేషెంట్ చేతిలో ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు డిజీజ్ పెథాలజీ అనేది డాక్టర్ చేతిలో నథింగ్ బట్ మెడిసిన్ చేతిలో 70% ఉంటే సో 30 to 40% ఇన్ పేషెంట్స్ హ్యాండ్స్. సో కంపల్సరీ వాళ్ళు ఏ విధంగా అంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివ్ నేను వెయిట్ అధిక బరువు ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. సో వాళ్ళు మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు, ఓవర్ బర్డెన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు గ్రేడ్ 1, 2 స్టేజ్ వాళ్ళ కంపల్సరీ దే హ్యావ్ టు డూ వాక్ లాంటివి చేస్తూ ఉండాలి. ఎందుకంటే మూమెంట్ అనేది ఇంపార్టెంట్, బాడీకి వెయిట్ పుట్టాన్ని కూడా తగ్గాలి అండ్ బర్డెన్ అనేది తగ్గించుకోవాలి. అండ్ డెఫిషియన్సీ పరంగా కనుక తీసుకుంటే సో కాల్షియం రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, వైటమిన్ డి ఫుడ్లో మనకు దొరకదు కాబట్టి సన్ ఎక్స్పోజర్ అవ్వాలి. అదర్వైజ్ వీక్లీ వన్స్ డోస్ని అప్రైజ్ D3 కనుక వాడుతూ ఉండాలి. అండ్
నెక్ స్ట్రెచ్ నథింగ్ బట్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ జాయింట్ మూవ్మెంట్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న మజిల్ జాయింట్ ఈజ్ నథింగ్ బట్ రెండు అంటే బోన్స్ మధ్యలో స్పేస్ నథింగ్ బట్ కార్టిలేజ్ ఉండి టెండన్స్ మజిల్స్ అనేది అటాచ్ అయ్యి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మూవ్మెంట్ ఇవ్వడం వల్ల మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల పర్టికులర్ జాయింట్ అనేది స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడిసిన్ కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో చాలామంది గ్రేడ్ 4 వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేద్దాము, ఒబేస్ వాళ్ళు మోర్ దెన్ 190 kgs ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు చేయకూడదండి. బ్రిస్క్ వాక్ లాంటిది వాళ్ళు కంపల్సరీ దే నీడ్ టు అవాయిడ్. సో కూర్చునే దగ్గరనే కొన్ని రకాల ఎక్సర్సైజ్ ఉంటాయి, ఆ పర్టికులర్ జాయింట్ ఎక్సర్సైజ్ అది చేయడం అనేది ఇంపార్టెంట్. బట్ ఆయిల్ ఫుడ్ కానీ లేకపోతే ఫ్రైడ్ ఐటమ్స్ కానీ లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ కంప్లీట్గా వాళ్ళు తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాట్ మెటబాలిజం నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి బర్డన్ లేకుండా కూడా నార్మల్స్గా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఈవెన్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయినా కూడా డిస్క్ ప్రాబ్లం అయినా లేకపోతే మోకాల నొప్పులైనా కూడా సో వెయిట్ లిఫ్టింగ్ దే నీడ్ టు అవాయిడ్. కింద కూర్చోడం అవాయిడ్ చేయాలి. ఎక్కువగా వెయిట్ తగ్గాలంటే చాలామంది మెట్లు ఎక్కువ దిగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎర్లీగా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ ఫాస్ట్గా మెట్లు ఎక్కి దిగడం అనేది చేయకూడదు. సో ఎక్సర్సైజ్ కనుక చేయాలనుకుంటే యోగా కానీ సూర్య నమస్కారాలు కానీ చేయడం అంటే టోటల్ బాడీ విల్ బి స్ట్రెచ్డ్. సో మైండ్ అండర్ కంట్రోల్ ఉండే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి యోగా వల్ల మనకు స్ట్రెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ పెరిగి నాట్ ఓన్లీ పర్టికులర్ జాయింట్ టోటల్ బాడీ ఫ్లెక్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫిషియన్సీ కవర్ చేయాలి. ఒబేసిటీ లేకుండా యోగా అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు ఫాస్ట్గా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో మేడం. రవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం మాకు షుగర్ ఉంది. చెప్పండి సార్, వింటున్నాను. మేడం మాకు మామూలుగా షుగర్ ఉంది. ఓకే. ఈ షుగర్ తోటి ఈ మెడ నరాలు బాగా నొప్పాలి మేడం. మరి ప్రాబ్లం నేను చికిత్స ఇచ్చిన ప్రాబ్లం అయితే రాలేదు. ఓకే. షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయండి? ఫాస్టింగ్ ఎంత ఉంది? పోస్ట్ లంచ్ ఎంత ఉంది? 300 వరకు ఉందా? బీపీ చెక్ చేసుకున్నారా? 300 వరకు ఉంది. మెడిసిన్స్ వాడట్లేదా అండి? బీపీ అంటే చెక్ చేసుకుంటున్నా. సిటీ స్కానింగ్ కూడా మేడం. షుగర్ కి మెడిసిన్స్ వాడట్లేదా? వాడుతున్నాం మేడం, మెడిసిన్ వాడుతున్నాం కానీ ఓన్లీ ఒక్క చేతి నుంచి ఆడుతున్నాం మేడం, మెడిసిన్ వాడుతున్నా. ఓకే. ఈ ఒక్క చేతి నుంచి మనకు వస్తుంది, జబ్బర్ వస్తుంది. ఓకే. యాక్చువల్గా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందండి, అది రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే నెక్ స్టిఫ్నెస్ అంటే కంపల్సరీ బీపీ ఫ్లక్చుయేషన్ వల్ల కూడా నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా నీకు షోల్డర్ పెయిన్ రావడం, లెఫ్ట్ సైడ్ చేయి లాగడం, తిమ్మిరి రావడం, సివియర్గా రిజిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, స్టిల్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ 300, 350, 250 అంటున్నారు. కాబట్టి సో HbA1c ఆల్మోస్ట్ మీ 7.5 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా స్టిల్ అన్కంట్రోల్ అయితే రిస్క్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొలెస్ట్రాల్ కూడా రేజ్ అవుతుంది అండ్ బీపీ కూడా పెరిగే అవకాశం ఉంటూ ఉంటాయి. సో మీ విషయంలో ఇప్పుడు మీరు వాడే మాత్రలు వాడొచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ కంట్రోలింగ్ యువర్ షుగర్ లెవెల్స్. కాబట్టి ఇప్పుడు మన GCS మెథడ్లో హోమియో చికిత్స యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అన్కంట్రోల్ నుంచి ఫస్ట్ థింగ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ మీ సిమ్టమాటికల్లీ రిలీఫ్ చేయి లాగడం కానీ, ఎందుకంటే కాంప్లికేషన్స్ అండర్ కంట్రోల్ వస్తూ ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ నార్మల్గా మెయింటైన్ అవుతుంది. సో ఆటోమేటికల్లీ బీపీ కూడా నార్మల్ లెవెల్లో మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. షోల్డర్ పెయిన్ తగ్గి కార్డియాక్ అరెస్ట్ రిస్క్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయండి. సో ఇమ్మీడియట్గా మీకు ఏమైనా స్మోకింగ్ లాంటిది కానీ డ్రింకింగ్ లాంటిది కానీ ఏమైనా హ్యాబిట్స్ ఉంటే మాత్రం క్విట్టే చేయండి. గ్రాడ్యువల్గా ట్యాపరింగ్ కాదు, కంపల్సరీ అవాయిడ్ చేయండి. లేకపోతే సో ఇలాంటి మీకు సిమ్టమాటికల్లీ మీకు అది కార్డియాక్ కింద గమనిస్తున్నాం అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ కిందకి తెలుస్తుంది. ఒకసారి 2 విధాలుగా ECG అండ్ 24 అవర్స్లో మీకు 2-3 టైమ్స్ బీపీ చెక్ చేయించుకోండి. దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు సేఫ్ జోన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి హోమియోపతి ఎలా యూస్ అవుతుంది? ఎస్, యాక్చువల్లీ నెవడేస్ అంటే నాట్ ఓన్లీ నెవడేస్ చాలా కొన్ని నెలల నుంచి మనకు కోవిడ్ నుంచి అందరు భయపడుతూ ఉన్నారు. సో కరోనా వైరస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇట్ ఇంక్రీజింగ్ ట్రాన్స్మిషన్ అనేది పెరుగుతూ ఉంది, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. సో రీజన్ అనేది వైటల్ అంటే మామూలుగా బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ లో బైలో అవుతున్న కొద్ది ఇలాంటి కేసెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. చిన్నపిల్లల్లో కానీ ఏజ్డ్ గ్రూప్లో కానీ ఎక్కువ దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్. అండ్ కోమార్బిడ్ కండిషన్లు ఉన్న థైరాయిడ్ కానీ డయాబెటీస్ లాంటి కండిషన్లు ఉన్నవాడు కానీ అండ్ ఇడియోసింకటిక్ పీపుల్ కానీ డిప్రెషన్ పీపుల్ కావచ్చు, లేకపోతే అన్కంట్రోల్ డయాబెటీస్ లాంటి కేసెస్లో మన కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ అంటే COPD అంటూ ఉంటాం, క్రానీ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్స్, అది బ్రాంకైటిసే కావచ్చు, బ్రాంకోజెనిక్ డిజార్డర్స్ ఏవైనా సరే, అస్థమాటిక్ కేసెస్ కానీ సైనసైటిస్ ఎలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్. సో పేషెంట్ చేత అయితే కంపల్సరీ డైట్ హెల్దీ డైట్ దే షుడ్ మెయింటైన్ అండ్ కోల్డ్ ఎక్స్పోజర్ కానీ తగ్గించుకోవడం మంచిది, నలుగురిలో కలవడం
అవాయిడ్ చేయడమే మంచిది. సో వీటన్నిటితో పాటు చాలామంది కొంచెం క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో ఉన్నా కూడా చాలామందికి డెత్ కేసెస్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్ట్ అవుతూ ఉన్నాయి, అన్ని నలుగులో కలవకున్నా కూడా హెల్దీ డైట్ తీసుకున్నా కూడా అనుకుంటున్నారు. సో ఇలాంటి కండిషన్స్లో హోమియో 100% వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే దే నీడ్ టు బూస్ట్ దర్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే ఇమ్యూనిటీ పవర్ నార్మల్గా చేసుకుంటే సో ఎనీథింగ్ మనకు వైరల్ కంటే ఎక్కువగా మన ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ ఉందనుకోండి, సో అటాక్ చేయడం అనేది వెరీ ఈజీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు సిమ్టమాటికల్లీ కూడా ఈవెందో మనం జాగ్రత్తలు పాటించడం ఎంత ఇంపార్టెంట్. ఈ మెడిసిన్ కూడా వాడడం వల్ల ఏంటంటే ప్రాణానికి ఎలాంటి అపాయం లేకుండా, ఆర్గాన్ డ్యామేజ్ లేకుండా టోటల్గా రికవర్ చేసే కేసెస్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ అవుతున్నాయి. సో ఈ కేసెస్ అనేది మన కోవిడ్ ఉన్నంత కాలం కొన్ని నెలలు రెగ్యులర్గా వాడితే ఓవరాల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. థ్యాంక్ యూ డాక్టర్. ఆర్థరైటిస్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.